మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది. పార్టీ ఆఫీసు నుంచి టీ న్యూస్ ఛానల్ ను ఎప్పటిలోగా షిఫ్ట్ చేస్తారో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ భవన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డిని ఆదేశించింది. 2011 నుంచి టీ న్యూస్ ఛానల్ ను బీఆర్ఎస్ భవన్ లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, చెప్పండి, అటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాణా? 2011 నుంచి టీ న్యూస్ తెలంగాణ భవన్ లోనే వారు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు కూడా రెవెన్యూ శాఖ కానీ ఎవరు ప్రభుత్వం కూడా తెలపలేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ కార్యకలాపాల కోసం ఒక స్థలాన్ని అప్పట్లో ఆయన కేటాయించారు. ఆ స్థలంలోనే బీఆర్ఎస్ భవన్ వారు నిర్మించుకున్నారు. కొన్ని రోజుల తర్వాత అదే ప్లేస్ లో టాప్ ఫ్లోర్ లో టీ న్యూస్ ని కూడా వారు నిర్వహిస్తున్నారు. టీ న్యూస్ నిర్వహిస్తున్నప్పటి నుంచి కూడా వాణిజ్య కార్యక్రమాలు కూడా ఎక్కువగా నిర్వహిస్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తి స్థాయిలో కూడా కమర్షియలైజ్ చేశారు. కాబట్టి అక్కడ మనం లీజ్కి ఇచ్చినటువంటి స్థలానికి కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి విషయంలో మనకు వాణిజ్యపరంగా కూడా వాడకూడదు అనేది కూడా గతంలో కూడా ఒక కలెక్టర్ నోటీసులు కూడా ఇచ్చారు టీ న్యూస్ కి. ఇక్కడి నుంచి కూడా ఖాళీ చేయమని కూడా చెప్పడం జరిగింది. దానిపైన స్పందించి కూడా చెప్పడం జరిగింది. నోటీసులు కానీ ఇప్పటి వరకు టీ న్యూస్ యాజమాన్యం నుంచి ఎవరు కూడా స్పందించలేదు. బీఆర్ఎస్ భవన్ సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో అక్కడ శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయన నోటీసులు పంపించినప్పుడు కానీ వారి నుంచి కూడా ఎటువంటి స్పందన లేదు. గత 10 రోజుల ముందు కూడా ఇదే అంశాన్ని కూడా వారు తెరపైకి తీసుకొని వచ్చారు. ఏకంగా కలెక్టర్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రభుత్వం మారిపోయి ఇన్ని రోజులు దాదాపు 10 సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలినప్పుడు వారు యథేచ్ఛగా కూడా అక్కడ అక్రమంగానే టీ న్యూస్ ని అక్కడ నడుపుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా అనేక సార్లు నోటీసులు ఇచ్చినా వారు స్పందించకపోగా కూడా వారు ఇంకా అక్కడే నిర్వహిస్తున్నారంటూ కూడా వారు అభ్యంతరం చెప్పడం జరిగింది. వారం రోజుల లోపల కూడా ఖచ్చితంగా స్పందించాలనేసి కూడా ఇప్పుడు తాజాగా నోటీసులు అయితే జారీ చేసినట్టు నేపథ్యం ఏర్పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా టీ న్యూస్ ని అక్కడి నుంచి కూడా తరలించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారు చెప్తున్నటువంటి వర్షన్ మాత్రం ఆల్రెడీ మేము ఈ టీ న్యూస్ ని ఈ యొక్క ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయడానికి కూడా మేము సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పుడు నోటీసులు ఇచ్చారు కాబట్టి కాస్త వేగవంతం అయితే పనులుగా చేస్తామని కూడా వారు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.